నమస్తే. తెలంగాణ 7th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్స్లో ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ అనే ఈ చాప్టర్లో అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. ఎర్లియర్గా ఎక్సర్సైజ్ 1.1 ఫస్ట్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్ చేసాం. అక్కడ కంప్లీట్గా ఇంటీజర్స్ యొక్క రీక్యాప్చులేషన్ మాత్రమే ఉంది. అంటే 6th క్లాస్లో మనం నేర్చుకున్న ఇంటీజర్స్ యొక్క రివిజన్ ఎక్సర్సైజ్ అనేది ఎక్సర్సైజ్ 1. ఈవెన్ అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ కూడా మనం 6th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇది కూడా 6th క్లాస్లో నేర్చుకున్నటువంటి టాపిక్స్కి రీక్యాప్చులేషన్, రివిజన్ ఎక్సర్సైజ్ లాంటిది. ఓకే, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదివే ముందు 6th క్లాస్లో నేర్చుకున్న పాయింట్స్ని రీకాల్ చేసుకుందాం చిల్డ్రన్. అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్, 2 ఇంటీజర్స్ని యాడ్ చేసే ప్రాసెస్ ఏంటి? వెన్ 2 ఇంటీజర్స్ హ్యావ్ సేమ్ సైన్, 2 ఇంటీజర్స్కి సేమ్ సైన్ ఉన్నప్పుడు, అంటే బోత్ ఇంటీజర్స్ ఆర్ పాజిటివ్ ఆర్ బోత్ ఇంటీజర్స్ ఆర్ నెగటివ్, యాడ్ ద నంబర్స్ అండ్ పుట్ సేమ్ సైన్. 2 పాజిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు 2 డిజిట్స్ని యాడ్ చేసి ప్లస్ సైన్ పెట్టేస్తాం. 2 నెగటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు 2 డిజిట్స్ని యాడ్ చేసి నెగటివ్ సైన్ ప్లేస్ చేస్తాం. ఓకే, add digits and keep same sign. అదే ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు, అంటే ఒక ఇంటీజర్ పాజిటివ్, అనదర్ ఇంటీజర్ నెగటివ్ ఉందనుకోండి. ఫస్ట్ సబ్ట్రాక్ట్ ద స్మాలర్ ఫ్రమ్ గ్రేటర్ నంబర్. గ్రేటర్ నంబర్ నుంచి స్మాలర్ నంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ గ్రేటర్ నంబర్ సైన్ ఆన్సర్కి ప్లేస్ చేయాలి. ఓకే, ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్. సపోజ్ 3 + 5 అనుకోండి, బోత్ ఆర్ పాజిటివ్స్ కదా, యాడ్ చేస్తాం అండ్ ప్లస్ సైనే ప్లేస్ చేస్తాం. లేదు, -3 + -5 అనుకోండి, బోత్ ఆర్ నెగటివ్ నంబర్స్ కదా, రెండింటిని యాడ్ చేసి నెగటివ్ సైన్ని ప్లేస్ చేస్తాం. అలా కాకుండా 3 + -5 ఉందనుకోండి, 1 ఇంటీజర్ పాజిటివ్, అనదర్ ఇంటీజర్ ఈజ్ నెగటివ్. ఈ సిచ్యువేషన్లో సబ్ట్రాక్ట్ ద స్మాలర్ నెంబర్ ఫ్రమ్ గ్రేటర్ నెంబర్. గ్రేటర్ నెంబర్ 5 నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేస్తే 2 అనమాట. అండ్ గ్రేటర్ డిజిట్కి ఉండేటువంటి సైన్ మైనస్, దాన్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు వి విల్ యాడ్ ద నంబర్స్ అండ్ విల్ కీప్ సేమ్ సైన్. అదే డిఫరెంట్ సైన్స్ ఆర్ ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి గ్రేటర్ నెంబర్కి ఉండేటువంటి సైన్ని ప్లేస్ చేస్తాం. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా చదువుదాం స్టూడెంట్స్. ఏమంటున్నారు చూడండి. అబ్జర్వ్ ద అడిషన్స్ గివెన్ బిలో. 4 + 3 7, బోత్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. 4 + 2 6, 4 + 1 5, 4 + 0 4, 4 + (-1) 3. చూడండి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి అండ్ గ్రేటర్ నెంబర్కి ఉన్న సైన్ని ప్లేస్ చేయాలి. 4 + (-2) 2, 4 + (-3) 1. అంటే ఒక పాజిటివ్ నెంబర్కి నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఇట్స్ గోయింగ్ ఆన్ డిక్రీజ్ అనమాట. నెక్స్ట్, డూ యూ ఫైండ్ ఎనీ ప్యాటర్న్ ఇన్ ద ఆన్సర్స్? ఆన్సర్స్లో మీరు ఏదైనా ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారా అంటున్నారు. Okay, you will find that when the number being added to 4 is decreased by 1, then the value of the sum also decreased by 1. అంటే ఈ అడిషన్ ప్రాసెస్ చూడండి, యాడ్ చేస్తున్నటువంటి నంబర్ 1 డిక్రీజ్ అవుతూ వెళ్తుంది, అప్పుడు సమ్ కూడా 1 డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. అదే మనం అబ్జర్వ్ చేసేది. ఓకే, ఆన్ ద నంబర్ లైన్ when you add 3 to 4, you move 3 steps right from the 4 on number line. సో 3కి 4 యాడ్ చేసిన ఆర్ 4కి 3 యాడ్ చేసిన, 0 నుంచి ఫస్ట్ వీ నీడ్ టు గో టు ఫస్ట్ ఇంటీజర్. ఫస్ట్ ఇంటీజర్ ఏంటి? 4 కదా, అక్కడి నుంచి 3 యాడ్ చేయాలి. సో 4 నుంచి 1 2 3 యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? 7 అవుతుంది. ఓకే, సిమిలర్లీ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ యాడ్ 2 and 1 to 4 on the number line drawn above? You will find that in each case you have moved right on the number line. అంటే ఈ 4కి
2 యాడ్ చేస్తే 6 వస్తుంది, ఈ 4కి 1 యాడ్ చేస్తే 5 వస్తుంది. సో అడిషన్ చేస్తున్నప్పుడు నంబర్ లైన్ పైన వి నీడ్ టు మూవ్ టు రైట్ సైడ్ అనమాట. అది మనం అబ్జర్వ్ చేసేది. నౌ let us see what is happening when we add -1 to 4 from the above pattern. ఇదే ప్యాటర్న్ నుంచే ఇంతవరకు మనం పాజిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేసాం కదా, అక్కడ ఈసారి నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తూ ఉన్నాం. సో ఫస్ట్ గివెన్ ఇంటీజర్ 4 కదండి, అక్కడికి వెళ్ళాలి, దానికి -1ని యాడ్ చేయాలి. -1 అంటే వి నీడ్ టు గో బ్యాక్ అనమాట. హౌ మెనీ స్టెప్స్? జస్ట్ 1 స్టెప్స్. 4కి -1 యాడ్ చేస్తే వి విల్ గెట్ ఆన్సర్ 3. ఇదిగోండి, అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ టు మూవ్ 1 స్టెప్ లెఫ్ట్ ఆన్ ద నంబర్ లైన్. 4 నుంచి లెఫ్ట్ సైడ్ 1 స్టెప్ మూవ్ అవ్వాలి. ఎందుకు? అక్కడ 1 ఈజ్ నెగటివ్, -1 యాడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి. ఓకే, ఇక్కడ కన్క్లూజన్ ఉంది చూడండి. ఈచ్ టైమ్ యూ యాడ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ యూ మూవ్ రైట్ ఆన్ ద నంబర్ లైన్. ఎవ్రీ టైం మనం ఒక పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ మూవ్ అవుతాం అనమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈచ్ టైమ్ యూ యాడ్ ఎ నెగటివ్ నంబర్ యూ మూవ్ లెఫ్ట్ ఆన్ ద నంబర్ లైన్. ఎవ్రీ టైం మనం ఒక నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు వీ నీడ్ టు మూవ్ లెఫ్ట్ ఆన్ ద నంబర్ లైన్ అండి. ట్రై దిస్ అన్నాడు, దీన్ని మనం కంప్లీట్ చేయాలి. 9 + 7 16, 9 + 6 15, 9 + 5 14. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 9 అనే నంబర్ ఫిక్స్డ్, దీనికి యాడ్ చేస్తున్న ఇంటీజర్స్ 1 1 1 డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. అప్పుడు సమ్ కూడా 1 డిక్రీజ్ అవుతుంది అనమాట. 5 నుంచి 4 1 డిక్రీజ్ అయింది కాబట్టి 13, 4 నుంచి 3 1 డిక్రీజ్ కాబట్టి 12, అండ్ దిస్ ఈజ్ 11. హియర్ 10, 9 + 0 0, 9 + -1 9 + 0 9, 9 + -1 8, 9 + -2 7, 9 + -3 6 అండి. యాడ్ చేస్తున్నటువంటి నంబర్స్ 1 డిక్రీజ్ అవుతూ వెళ్తుంది, అప్పుడు సమ్ కూడా 1 డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. క్లియర్? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, represent additions 9 + 2, 9 + -1, 9 + -3, -1 + 2, -3 -5 ఆన్ ద నంబర్ లైన్ అంటున్నాడు. ట్రై దిస్ సెక్షన్ అంటే వీటన్నిటిని నంబర్ లైన్ పైన వేస్తూ డ్రా చేయాలి. ఫస్ట్ చూద్దాం 9 + 2. ఇమ్మీడియట్గా లెట్ us డ్రా ఏ నంబర్ లైన్. నంబర్ లైన్ పైన ఈక్వల్ డిస్టెన్స్లో పాయింట్స్ని లొకేట్ చేయాలి, పాయింట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, దిస్ ఇస్ 0 1 2 3 4 5 6 7 8 9 10 and so on. 11 12 13. Okay, left side of 0 are negatives, -1 -2 -3 -4 -5 -6 -7. Right, first question ఏంటండి, 9 + 2. సో ఫస్ట్ ఇంటీజర్ ఈజ్ 9 కదా, +2 అంటున్నాడు, పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం. సో 2 ప్లేసెస్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఆన్సర్ ఏమవుతుందండి, 11 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, సెకండ్ ప్రాబ్లం ఏంటి, 9 + -1. ఇంటీజర్ ఈజ్ 9, ఇక్కడ +(-1) అంటే ఒక నెగటివ్ నంబర్ని యాడ్ చేయాలి. నెగటివ్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు వీ నీడ్ టు మూవ్ ఆన్ లెఫ్ట్ సైడ్ అనమాట. సో -1 ఇది ఆన్సర్ ఏమవుతుందండి, 8 అవుతుంది. 9 + -1 ఆన్సర్ ఎంత, 8. నెక్స్ట్ అనదర్ అడిషన్. నెక్స్ట్ వన్ ఏంటి, 9 + -3 అన్నాడు. ఫస్ట్ ఇంటీజర్ ఈజ్ 9 అండి, 9 దగ్గర నుంచి -3 స్టెప్స్ వెనక్కి రావాలి. వీఆర్ యాడింగ్ అ నెగటివ్ ఇంటీజర్. ఇక్కడ నుంచి 1 2 3. సో ఆన్సర్ ఏమవుతుందండి, -3 చేస్తే ఇంటీజర్ 6 వస్తుంది. క్లియర్? నెక్స్ట్ -1 + 2 అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఇంటీజర్ ఈజ్ -1, సో వీ నీడ్ టు ఐడెంటిఫై -1 ఆన్ ద నంబర్ లైన్. +2 అంటున్నాడు, వీఆర్ యాడింగ్ 2 టు దిస్ నంబర్. అవునా, అంటే 2 స్టెప్స్ రైట్ సైడ్ వెళ్ళాలి. -1 నుంచి 1 2. ఆన్సర్ ఏమవుతుందండి, +1 అవుతుంది. +2 చేస్తే -1 + 2 చేస్తే ఆన్సర్ +1 అవుతుంది. ఓకే,
నెక్స్ట్ -3 -5 అంటున్నాడు. -3 -5 ఆన్ ద నంబర్ లైన్. యాక్చువల్గా బోత్ ఆర్ నెగిటివ్స్ అండి. బోత్ ఆర్ నెగిటివ్స్ అన్నప్పుడు మనం అడిషన్ చేయాలి. ఓకే, సేమ్ సైన్స్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. ఫస్ట్ యూ టేక్ -3, ఇక్కడ ఉందండి -3. -5 అంటే 5 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి 1 2 3 4 5. ఆన్సర్ ఏమవుతుంది చిల్డ్రన్? -8 అవుతుంది. యాక్చువల్గా ఇది సబ్ట్రాక్షన్లో రావాలి, బై మిస్టేక్ ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటాను, ఇక్కడే వచ్చేసింది. సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ అనే చోట డిస్కస్ చేయాలి. నెక్స్ట్ లుక్ అట్ సెకండ్ క్వశ్చన్. When you add a positive integer to a number, in which direction did you move on the number line? పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు వి మూవ్డ్ రైట్ సైడ్ అనమాట, రైట్ సైడ్ మూవ్ అయ్యాం. అదే వెన్ యూ యాడ్ అ నెగటివ్ ఇంటీజర్ టు ఏ నంబర్, ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ యూ మూవ్ ఆన్ ద నంబర్ లైన్ అంటే వి మూవ్డ్ లెఫ్ట్ సైడ్ ఆన్ ద నంబర్ లైన్. పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి. సంగీత సెడ్ దట్ each time you add 2 integers the value of the sum is greater than the numbers అంటున్నాడు. సంగీత ఏం చెప్తోంది? ఎవ్రీ టైం మీరు ఇంటీజర్స్ని 2 ఇంటీజర్స్ని యాడ్ చేస్తే వచ్చే సమ్ ఆ 2 ఇంటీజర్స్ కంటే గ్రేటర్ అంట. దిస్ ఈజ్ ట్రూ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ పాజిటివ్ నంబర్స్. పాజిటివ్ నంబర్స్లో మాత్రమే ఇది ట్రూ. సపోజ్ 3 + 5 చేసామనుకోండి, ఆన్సర్ 8. బోత్ ఆర్ పాజిటివ్స్ అండి. సో సమ్ అనేది 2 ఇంటీజర్స్ కంటే గ్రేటర్. అదే నెగటివ్ ఇంటీజర్ తీసుకున్నప్పుడు -3 + -2 ఇలా తీసుకున్నప్పుడు 2 నెగటివ్ ఇంటీజర్స్ కాబట్టి యాడ్ చేస్తే -5 అవుతుంది. హియర్ సమ్ -5 ఈజ్ స్మాలర్ దాన్ బోత్ ద ఇంటీజర్స్. సంగీత ఏం చెప్తోంది? ఈ సమ్ అనేది 2 ఇంటీజర్స్ కంటే గ్రేటర్ అంటుంది. బట్ నెగటివ్ నంబర్స్లో నెగటివ్ ఇంటీజర్స్ ఉన్నప్పుడు అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. డూ యూ అగ్రీ విత్ హర్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. No, we will not agree with her. Reason is, in the case of positive numbers, Sangeeta's statement is true. When we have 2 negative integers, their sum is always less than integers anamata. Okay, that's it children. Addition of integers ki sambandhinchi 2 same signs ఉన్నప్పుడు యాడ్ చేసి అదే సైనే ప్లేస్ చేస్తాం. 2 ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి గ్రేటర్ నెంబర్కి ఉండే సైన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. అది అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. కంప్లీట్గా అడిషన్కి రిలేటెడ్గా ఉండేటువంటి ఎక్సర్సైజ్ 2 అండి. ఈ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ మనం అనదర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.